రోజు తెల్లారుజామున లేచి ఆచరికి వచ్చింది ఫ్రెండ్స్. తెల్లవారుజామున లేయాలి, ఇంట్లో పని చేయాలి, షాప్కి వెళ్ళాలి. ఇక రోజు ఇంట్లో ఈరోజు జనాలు తక్కువ ఉంటారు, శుక్రవారం అది అసలే ఆషాఢ మాసం భక్తులు రారులే అని చెప్పి ఒక్క నిద్రపోదాం అనుకున్నాను. కొద్దిసేపు అనుకుందాం అనుకునేసరికి తెల్లారిపోయింది. అందుకే తలంటుకున్నాను కానీ తల దూకోవడానికి కూడా టైం లేదు. అయినా మా పల్లెల్లో అయితే ఇంత పెద్ద స్థలం ఉంటుంది, అదంతా ఊడ్చి కల్లాపు కొట్టేసరికి సగం ఆవిసిపోయేది. కానీ ఇక్కడ అలా కాదు, ఒక 2 డబ్బాలు అయితే తక్కువ అవుతాయి, ఒక బకెట్ నీళ్ళు అయితే ఎక్కువైపోతాయి. చూడండి, అక్కడ ఆ గుమ్మం వైపు మా గుమ్మం వైపు 2 డబ్బాలు నీళ్ళు గుమ్మరిచ్చామంటే ఆ ఫ్లోర్ తడిచిపోతుంది, ముగ్గు పెట్టేయచ్చు. అందుకే తొందరగా చేసి ఫాస్ట్గా వెళ్తాను. అయినా ఆషాఢంలో గోరింటా పెట్టుకునే ఆచారం ఎంతమందికి ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే ఆషాఢంలో గోరింటా పెట్టుకుంటే చాలా మంచిదంట. ఇక్కడైతే విశాలంగా ఉంటాయి కాబట్టి చెప్పాను కదా, చాలామంది ఇంటి దగ్గర మొక్కలు బాగా నాటుకుంటారని. చూస్తాను చూడండి, ఎవరింటి దగ్గర చూసినా పచ్చగా ఉంటుంది. కొత్తగా ఇంకా ఇల్లు కడుతున్నారండి. మేముండే వీధి పేరు వచ్చేసి వీరనారాయణపురం, బ్రహ్మంగారి గుడికి దగ్గరలోనే ఉంటాం మేము. ఇల్లు కూడా చాలా ప్రశాంతమైన కాలనీ, ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ఏ నైట్ వెళ్ళినా అస్సలు భయం ఉండదు అనమాట. అందుకే మేము వచ్చినప్పటి నుంచి ఇక్కడనే ఉంటున్నాము. గత ఆ ఇంట్లో ఉండబట్టి కనీసం అంటే 6-7 ఏళ్ళు అవుతుంది మేము అక్కడే ఉండిపోతున్నాం. ఎందుకంటే ప్రశాంతత ఎక్కడుంటే మనం అక్కడే ఉంటాం. ఇక్కడ మీకు కనిపించేది ఆచాల సత్రం అండి, ఆంధ్ర కర్ణాటక అంటారు. అన్నదాన సత్రం చాలా బాగుంటుంది, చాలా బాగా చేస్తారు ఇక్కడ. శివరాత్రి ఇంకా ఆ రోజున వచ్చిందంటే అన్నదానం అయితే నిత్యాన్నదానం పెడతారు ఇక్కడ. అలాగే ఆచార్యులకు వాళ్ళ ఆచార్యులు వచ్చారంటే రూమ్స్ కానీ ఇక్కడ చాలా బాగుంటుందండి. ఎవరైనా ఆచార్యులు వచ్చినారనుకో ఇక్కడ రూమ్ తీసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తుంది ఇంకా ఎస్ఆర్వి లాడ్జ్ అండి. ఎస్ఆర్వి లాడ్జ్ మేము చిన్నప్పటి నుంచి ఉంది, స్వామికి అందుబాటులో ఉంటుందన్నమాట. ఆ దూరంగా కనిపించేది బ్రహ్మంగారి మఠం, ఇక్కడ కనిపించేది ఎస్ఆర్వి లాడ్జి. ఎస్ఆర్వి లాడ్జ్ ఉన్న వాళ్ళకు బ్రహ్మంగారు కూడా చాలా అనుకూలంగా దగ్గరలో ఉంటుంది. ఇది వచ్చేసి బీబీఎన్ విరాటు. ఈ రూమ్స్కి వచ్చిన యాత్రికులు మా దగ్గర టిఫిన్కు, టీకి, కాఫీ, పాలకు ఇలా వస్తూ ఉంటారనమాట. అందుకే తెల్లవారుజాము స్టార్ట్ చేస్తాము. లోకల్ వాళ్ళు అయితే తెల్లవారుజామున ఎవరు రారు, కానీ ఇలా భక్తులు మాత్రం వాళ్ళకి కావాల్సింది సబ్బులకు, సోపులకు వస్తూ ఉంటారు కాబట్టి తెల్లవారుజామున 4ంటికి స్టార్ట్ చేస్తారు. అప్పుడు డ్యూటీ నాదే ఉండేది. ఇప్పుడు మా అత్త రావడం, ఆ షాప్కు మా అత్తకి అప్పచెప్పాను. రోజు ఒకరంటే కష్టం కదా, ఆమె కలిసిపోయినప్పుడు నేను ఏడవుతాను అనమాట. కానీ ఎక్కువ శాతం తెల్లవారుజామున మా అత్తగారు వస్తారు. నేను వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయి ఉంటాయి. నేను మెయిన్ రోడ్డు మీదకి మా షాప్ దగ్గరికి వచ్చేసాను ఫ్రెండ్స్. ఇదైతే ఆపోజిట్లో బ్రహ్మంగారు గుడి, నాయన్ని చూపిస్తాను చూడండి, అదో బ్రహ్మంగారు, ఎదురుగా మా షాపు. ఓకే ఫ్రెండ్స్, బ్రహ్మంగారు ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్మోస్ట్ మా అత్తయ్య అన్నీ రెడీ చేసి నా కోసం ఎదురు చూస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.